లార్డ్ ఆది కాండము 29వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుందాం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు మరి అబ్రహాము యొక్క మనమడుగా ఉన్నాడు, ఇస్సాకు కొడుకుగా ఉన్నాడు. విశ్వాసంతో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాల్సిన సమయంలో ఆయన దృష్టి సైడ్ ట్రాక్ తప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. మరి అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు, మరి మోసగానిలాగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి మరి మామయ్యన లాబాను దగ్గరకు వచ్చినాడు. అన్న పగబట్టినాడు అన్న విషయం తెలుసుకున్న యాకోబు తల్లి మాట విని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి మామయ్యన లాబాను దగ్గరికి ఆయన ప్రాంతానికి వచ్చి మరి బెర్షెబాలో అక్కడ జీవిస్తూ ఉన్నాడు. మరి అక్కడ ప్రభుకు నిబంధన చేసుకున్నాడు. మధ్యలోనే ఒక కళను చూసినాడు, దర్శనం చూసినాడు. ప్రభువా, నువ్వు నన్ను దీవించు, ఆశీర్వదించు, నాకు తోడుగా ఉండి అన్ని విధాలా సహాయం చేయని మొక్కుకున్నాడు. కానీ దేవుని మీద, దేవుని మందిరం మీద ఉంచాల్సిన దృష్టి